ఇప్పుడు మనం లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అంటే లాస్ట్ 1 year నుండి ఈ కమిటీలు చూద్దాం. అంటే కమిటీలు చాలా ఉంటాయండి, కానీ ఇప్పుడు మనం ఒక 15 వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతామన్నమాట. కమిటీస్ ఓకే. ఇందులో చూడండి, మీరు ఈ మధ్య న్యూస్ పేపర్ చూసే ఉంటారు. న్యూస్ పేపర్లో ఓబీసీల వర్గీకరణ కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందండి. ఓబీసీ వర్గీకరణ కోసం కమిటీ. అంటే ఓబీసీ వర్గీకరణ అంటే ABCD ఇలా వర్గీకరణ అనమాట. ఓబీసీలను చేయటం కోసం ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రోహిణి కమిటీ ఓబీసీల వర్గీకరణ కోసం నియమించారు. అయితే లేటెస్ట్గా ఈ కమిటీ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, చాలాసార్లు ఈ కమిటీ యొక్క కాల పరిమితిని పొడిగించుకుంటూ వచ్చారు. లేటెస్ట్గా మరొక 3 నెలల పాటుగా ఈ కమిటీ కాల పరిమితిని ఎక్స్టెండ్ చేయటం జరిగిందనమాట. అంటే ఓబీసీలు మనకి స్టేట్లో అయితే మాత్రం బీసీలకి ABCD క్లాసిఫికేషన్ ఉంది. సెంట్రల్లో ఓబీసీకి లేదండి, ఓబీసీ అంటున్నాం అంతే. ఓబీసీలకు రిజర్వేషన్ మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ విద్యా సంస్థల్లో కానీ 27% రిజర్వేషన్ ఉంది కదా. ఓబీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇవ్వటం జరిగింది? మండల్ కమిషన్, జస్టిస్ BP మండల్ కమిషన్ సిఫార్సులను అనుసరించి. అలాగే ఓబీసీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు కల్పించడం జరిగిందంటే వీరప్ప మొయిలీ కమిటీ. అలాగే ఓబీసీలకు క్రిమిలేయర్ ఉంది తెలుసా? మీరు ఏపీపీఎస్సీ అప్లికేషన్ నింపేటప్పుడు ఆర్ యు అండర్ క్రిమిలేయర్ అని ఒక కాలం ఉంది, అవునా? మీరు ఏమని నింపారు అందులోని? ఎస్ అన్నారా, నో అన్నారా? ఆర్ యు అండర్ క్రిమిలేయర్ అంటే నో అని ఉంటారు మ్యాక్సిమం. నో అంటేనే మీకు ఓబీసీ రిజర్వేషన్ అప్లై అవుతుంది, లేదంటే ఓబీసీ రిజర్వేషన్ అప్లై అవ్వదు మీకు. అంటే మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ పెర్ యానం 8 లక్షలు దాటితే మీకు రిజర్వేషన్ అప్లై అవ్వదన్నమాట. అంటే 8 లక్షలు మీ పేరెంట్స్ ఇన్కమ్ దాటిపోతే మీరు క్రిమిలేయర్ కింద వచ్చేస్తారు. 8 లక్షల లోపు మీ పేరెంట్స్ ఇన్కమ్ ఉంటే మీరు నాన్ క్రిమిలేయర్ అవుతారన్నమాట. అది ఓకే. అంటే మనకి ఇక్కడ ఓబీసీ వర్గీకరణ కోసం నియమించినటువంటి కమిటీ ఏదన్నామండి? రోహిణి కమిటీ. అలాగే లేటెస్ట్గా PPK రామానుజాచార్యులు కమిటీ, PPK రామానుజాచార్యులు కమిటీ. ఈ కమిటీ లేటెస్ట్గా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. PPK రామానుజాచార్యులు కమిటీ దేనికి సంబంధించినదండి అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల యొక్క కాల పరిమితిని 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలకి పెంచడానికి ఉద్దేశించినది అనమాట. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల కాల పరిమితి సంవత్సరం ఉంది కదా ప్రజెంట్, దీన్ని 2 years పెంచాలని సిఫారసు చేసింది. అలాగే మనకి రాజ్యసభ సెక్రటేరియట్ ఏదైతుందో సెక్రటరీ యొక్క పనితీరును కూడా కొన్ని అంశాలు సిఫారసు చేయటం జరిగింది. రాజ్యసభ సచివాలయం ఉంటుందా? సచివాలయంలో ఏంటంటే పనితీరు మెరుగుపరచడానికి సిబ్బందిని కొంతమందిని పెంచటం, అలాగే పని గంటలు, వీటిపై కూడా కొన్ని సూచనలు కమిటీ చేయటం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఈ యొక్క RV రవీంద్రన్ కమిటీ చూడండి, ఇక్కడ ఇది కూడా లేటెస్ట్గా మనకి న్యూస్లోకి వచ్చింది. RV
రవీంద్రన్ కమిటీ. పెగాసస్ స్పైవేర్ వివాదాన్ని పరిశీలించడానికి ఈ కమిటీని నియమించారు. పెగాసస్ స్పైవేర్ విన్నారా? పెగాసస్ అంటే ప్రతిపక్షాలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ఈ యొక్క పెగాసస్ స్పైవేర్ ద్వారా ట్యాప్ చేశారని ఒక ఆరోపణ వచ్చింది. దీనితో వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అపోజిషన్ వాళ్ళు సుప్రీంకోర్టు ఈ యొక్క రవీంద్రన్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందే అనమాట. అంటే రవీంద్రన్ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందే అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి, సిర్పూర్కర్ కమిటీ విన్నారా? ఇది సిర్పూర్కర్ కమిటీని కూడా సుప్రీంకోర్టే నియమించడం జరిగిందండి. మనకి హైదరాబాద్లో దిశ నిందితులు ఎవరైతే ఉన్నారో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారు కదా పోలీసులు. ఈ దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిటీని నియమించింది. అంటే దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారు కదా, ఆ విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిటీని నియమించింది. అలాగే నెక్స్ట్ మనకి లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చినటువంటి మరొక కమిటీ వినయ్ సహస్రబుద్ధే కమిటీ. వినయ్ సహస్రబుద్ధే కమిటీ. ఇది కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నియమించిందండి. ఈ కమిటీ ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే ఈ యొక్క ఐఐటీలు ఏవైతే ఉన్నాయో ఐఐటీల్లో హ్యూమనిటీస్ని ప్రవేశపెట్టడం కోసం ఉద్దేశించినటువంటి కమిటీ. హ్యూమనిటీస్ అంటే సోషల్ సైన్సెస్ అండి. ఇప్పుడు ఐఐటీల్లో కూడా ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇటువంటి ప్రవేశపెడుతున్నారు కదా సోషల్ సైన్సెస్ని. ఆ విషయాన్ని పరిశీలించడం కోసం ఈ యొక్క వినయ్ సహస్రబుద్ధే కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందే అనమాట. అలాగే బిబేక్ దేబ్రాయ్ కమిటీ వినే ఉంటారు. ఇది బిబేక్ దేబ్రాయ్ కమిటీ. రెండు 2017-18 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారు కదా. రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపివేయాలని చెప్పి బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసు చేసిందనమాట. మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని ఎప్పుడు వేరు చేశారో తెలుసా? 1923-24 ఇయర్లో అక్వర్త్ కమిటీ సిఫార్సులను అనుసరించి వేరు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2017-18లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సులను అనుసరించి కలిపేశారన్నమాట. ప్రజెంట్ ఇండియాలో రైల్వే జోన్లు ఎన్ని ఉన్నాయి? 18 రైల్వే జోన్లు ఉన్నాయి కదా. అతి పెద్దదైనటువంటి రైల్వే జోన్ ఏది? నార్త్ రైల్వే జోన్ కదా. నార్త్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ కదా. ప్రజెంట్ యూనియన్ రైల్వే మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్. అలాగే ఇండియాలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ ఏ ప్రాంతాల మధ్య ప్రతిపాదించబడిందండి అని అంటే ముంబై టు అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదించబడింది. అవునా? ఇది ఏ దేశ సహకారంతో? జపాన్ సహకారంతో. ఈ మధ్య మనకి చనిపోయినటువంటి షింజో అబే ఉన్నారు కదా, షింజో అబే దాని యొక్క శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. షింజో అబే ఇండియాకి అంటే బెస్ట్ ఫ్రెండ్ అండి. ఆయన నరేంద్ర మోడీ, షింజో అబే బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉంది కదా. త్వరలో ఇది మనకి స్టేట్ కాపోతుంది.
జమ్మూ కాశ్మీర్. కానీ ప్రజెంట్ మాత్రం యూనియన్ టెరిటరీగా ఉంది కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాన్ని లడాక్ అలాగే జమ్మూ కాశ్మీర్ అని రెండుగా విడదీసి ఈ రెండింటికి కేంద్రపాలిత ప్రాంతాల హోదాని ఇవ్వటం జరిగింది. అయితే మనకి నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ కల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళీ రాష్ట్ర హోదాని ఇచ్చేస్తున్నారన్నమాట. ఇచ్చేస్తూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లను పెంచడం కోసం డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. దాన్నే జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ అంటామన్నమాట. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. రంజనా ప్రకాష్ దేశాయ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిటీ చైర్మన్. మనకి చూసారా, లోక్పాల్ 2019లో ఏర్పాటు చేశారు కదా లోక్పాల్ని. మొట్టమొదటి లోక్పాల్ ఎవరు మనకి? జస్టిస్ పిసి ఘోష్, పినాకీ చంద్ర ఘోష్ మొట్టమొదటి లోక్పాల్. ఐడియా ఉందా లోక్పాల్ అంటే? జాతీయ స్థాయిలో ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు, పార్లమెంటు సభ్యులు వీళ్ళని విచారించడం కోసం ఏర్పాటు చేసినదే లోక్పాల్ అన్నమాట. లోక్పాల్. ఈ లోక్పాల్ ఏర్పాటు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది కూడా మనకి ఆ కమిటీ చైర్మన్ కూడా రంజనా ప్రకాష్ దేశాయే. ఆ కింద రాసేసుకోండి. లోక్పాల్ వ్యవస్థ కూడా నిర్మాణం రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ సిఫారసులను అనుసరించి ఏర్పాటు చేశారు. సరే, ఇక్కడ చూడండి, ఎంపీసీ అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఎంపీసీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ కమిటీ. వినలేదా? ఓకే. జనరలీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీ రేట్స్ రివైజ్డ్ బై మంత్లీ. వడ్డీ రేట్లను ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ఆ వడ్డీ రేట్లను నిర్ణయించేటువంటి కమిటీ పేరు ఏంటంటే ఎంపీసీ అంటాము, మానిటరీ పాలసీ కమిటీ. దీనికి చైర్మన్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ గవర్నర్ చైర్మన్గా ఉంటారు. అలాగే మరొక 5 సభ్యులు ఉంటారు. అంటే చైర్మన్తో పాటుగా 6 సభ్యులండి. మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. అలాగే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇండియాలో బ్లాక్ మనీ అంతటినీ కూడా వెలికి తీసేసి అందరి అకౌంట్లో ఆ అమౌంట్ ఎట్లా వేస్తానని అనటం జరిగింది. అవునా? ప్రతిపక్షాలు వాళ్ళు అదే కదా అంటుంటారు. ఈ బ్లాక్ మనీ ఎక్స్పోజ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీయే ఎంబీ షా కమిషన్. నల్లధనం వెలికి తీయడం కోసం నియమించారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా చూడండి ఒకసారి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటున్నారు. ఏ ఇయర్ నాటికి? 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చైర్మన్ అశోక్ దాల్వాయ్ కమిటీ.
దాల్వాయ్ కమిటీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటానికి ఉద్దేశించినది. ఇక్కడ మీరు కొన్ని ఆస్పెక్ట్లు గుర్తుపెట్టుకోవాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్లు ఏవైతే ఉన్నాయో ఈ టార్గెట్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. రైతుల ఆదాయం రెట్టింపు టార్గెట్ ఇయర్ ఏదన్నాము 2022. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ వసతి సౌకర్యం కల్పించడం టార్గెట్ ఇయర్ 2022. హౌసింగ్ ఫర్ ఆల్ టార్గెట్ ఇయర్ 2022. అలాగే ఇండియా మలేరియా ఫ్రీ కంట్రీగా టార్గెట్ 2024. మలేరియా ఫ్రీ కంట్రీ ఇండియా 2024. స్వచ్ఛ భారత్ టార్గెట్ 2019. అందరికీ మంచినీరు 2024. ఈ టార్గెట్ ఇయర్స్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇందులో ఒక ప్రశ్న ఏపీపీఎస్సిలో అడగటం జరుగుతుంది అన్నమాట. సరే నెక్స్ట్ అలాగే మనకి అమితాబ్ కాంత్ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడంతా కూడా మనకి యూపీఐ ద్వారా యూపీఐ బీమ్యాప్ వీటి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నామా? అవునా? గూగుల్ పే, పేటిఎం లేదా ఫోన్పే రకరకాల యాప్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నామా? అదనమాట క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఓకే, అమితాబ్ కాంత్ కమిటీని దీనికోసం ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ అలాగే అరవింద్ పనగారియా కమిటీ బీపీఎల్ బిలో పోవర్టీ లైన్ మెజర్మెంట్ కోసం నియమించారు. చెప్పండి, ఇండియాలో బిలో పావర్టీ లైన్ పాపులేషన్ ఎక్కువగా కలిగినటువంటి స్టేట్ ఏదండి? బీహార్. బీపీఎల్ పాపులేషన్ ఎక్కువ కలిగినటువంటి స్టేట్ బీహార్. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క సెన్సస్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. అలాగే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఏది? బీహార్. అలాగే ఇండియాలో షుగర్ కేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. యూపీ షుగర్ కేన్. అలాగే ఇండియాలో మిల్క్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్, యూపీ. యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్ ఇండియాస్ టాప్ 1 మిల్క్ ప్రొడ్యూస్ స్టేట్ ఉత్తరప్రదేశ్. హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ యూపీఏ. హైయెస్ట్ క్యాటిల్ పాపులేషన్ స్టేట్ యూపీఏ. క్యాటిల్ పాపులేషన్ అంటే మనుషులు పశువులు రెండు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నారు అన్నమాట. నాకు షుగర్ క్యాన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ కూడా ఉత్తరప్రదేశే. వీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ కూడా ఉత్తరప్రదేశే. షుగర్ క్యాన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ కూడా ఉత్తరప్రదేశే. షుగర్ క్యాన్. ఓకే, మరి చూడండి, నీతి ఆయోగ్ హెచ్డిఐ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో టాప్ 1లో ఉన్న స్టేట్ ఏది? కేరళ. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇండియాస్ హైయెస్ట్ లిటరసీ స్టేట్ కేరళ. హైయెస్ట్ హెల్త్ ఇండెక్స్ టాప్ 1 స్టేట్ కేరళ. లీస్ట్ ఎంఎంఆర్ స్టేట్ కేరళ. ఎంఎంఆర్ అంటే తెలుసా? మెటర్నిటీ మార్టాలిటీ రేట్. అంటే జనరల్గా డెలివరీ టైంలో మదర్ చనిపోతుంటారు కదా, దాన్నే మెటర్నిటీ మార్టాలిటీ అంటారనమాట. జనరల్గా మెటర్నిటీ మార్టాలిటీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 లక్షకి చెబుతారండి.
లక్షకి. ఇండియాలో లీస్ట్ ఎంఎంఆర్ స్టేటు కేరళ అనమాట. లీస్ట్ ఐఎంఆర్ స్టేటు కేరళయే. లీస్ట్ ఐఎంఆర్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే 0 to 5 ఏజ్ గ్రూప్ డెత్లు ఏవైతే ఉంటాయో దాన్నే ఐఎంఆర్ అంటారు. అది కూడా కేరళయే. రబ్బర్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి స్టేటు కేరళయే. రబ్బర్. కోకోనట్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి స్టేటు కేరళయే. స్పైసెస్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి స్టేటు కేరళయే. స్పైసెస్. కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు ప్రజెంట్? పినరై విజయన్. పినరై విజయన్. ఓకే, ఇప్పుడు మనకి చూడండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాము, విన్నారా? నూతన విద్యా విధానం 5+3+3+4 వినలేదా? 5+3+3+4 అంటున్నారు కదా. ఇదే మనకి నూతన విద్యా విధానం. నూతన విద్యా విధానం. నూతన విద్యా విధానం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేసిందండి. ఆ కమిటీ చైర్మన్ మనకి కస్తూరి రంగన్. రాసుకోండి, నూతన విద్యా విధానం సిఫార్సు చేసిన కమిటీ కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ కమిటీ. ఆ కింద 5+3+3+4. ఓకే, ఇతను ఇస్రోకి మాజీ చైర్మన్ అండి. అయినా కస్తూరి రంగన్ ఇస్రో మాజీ చైర్మన్. ఇస్రోకి మరి ప్రజెంట్ చైర్మన్ ఎవరు? సోమనాథ్. ఇస్రో ప్రజెంట్ చైర్మన్ సోమనాథ్. ఓకే, నెక్స్ట్ అలాగే రణబీర్ సింగ్ కమిటీ. రణబీర్ సింగ్ కమిటీ. రణబీర్ సింగ్ కమిటీని క్రిమినల్ లా రిఫార్మ్స్ కోసం నియమించారు. క్రిమినల్ లా రిఫార్మ్స్. రణబీర్ సింగ్ కమిటీ. చూడండి మనకి లా అనేసరికి ఒక ఆస్పెక్ట్ మోస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్గా సుప్రీంకోర్టు 124A ఇండియన్ పీనల్ కోడ్లో 124Aని సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. ఏంటి 124A? సెడిషన్ లా అంటున్నారు. విన్నారా? వినలేదా? దేశద్రోహ చట్టం. ఇది ఎప్పుడు బ్రిటిష్ పీరియడ్లో 1870లో తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా యాక్టివిటీస్ చేస్తే వారిని ప్రభుత్వం వారిపైన కేసు పెట్టి అరెస్ట్ చేసేదట. ఇప్పుడు కూడా మనకి సుమారుగా ఒక 3000కు పైగా కేసులు ఏంటంటే ఈ యొక్క పెండింగ్లో ఉన్నాయట. ఇవి దేశద్రోహ కేసులు 124A. అంటే దీన్ని రాజకీయ కక్షలకు ఏంటంటే రాజకీయ పార్టీలు వినియోగిస్తున్నాయి. ఎక్కువ ఏంటంటే 124A దుర్వినియోగం అవుతుంది అని సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఈ సెడిషన్ లాని కొట్టేసింది అనమాట. సెడిషన్ లా. ట్రిపుల్ తలాక్ను కూడా కొట్టేసింది కదా. ట్రిపుల్ తలాక్ విన్నారా? ట్రిపుల్ తలాక్. ఒక ముస్లిం తన భార్యకి 3 సార్లు తలక్ కంటే విడాకులు ఇవ్వటమే ట్రిపుల్ తలాక్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీ అవుతుందండి. ఇండియా మొత్తం కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీ అవుతుంది. మరి కామన్ సివిల్ కోడ్ని గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పేటువంటి ఆర్టికల్ లేదండి అంటే 44. ఆర్టికల్ 44 సే అబౌట్ కామన్ సివిల్ కోడ్. అయితే ఇక్కడ లేటెస్ట్గా ఈ కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అదే పుష్కర్ సింగ్ దామీ కమిటీ. రాయండి, పుష్కర్ సింగ్ దామీ కమిటీ. పుష్కర్ సింగ్ దామీ కమిటీ. పుష్కర్ సింగ్ దామీ ఈయన ఎవరు తెలుసా? ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అండి. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయటం కోసం ఈ హై పవర్ కమిటీని నియమించారు.
ఇప్పుడు చూడండి, ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ వ్యాక్సినేషన్ 18+ అందరికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ఏంటంటే ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయటం జరిగింది కదా. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీయే వికే పాల్ కమిటీ. వికే పాల్ కమిటీ కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందించటం కోసం నియమించారు. పీకే మొహంతి కమిటీ ఇండియాలో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, కోఆపరేటివ్ బ్యాంక్స్ అలాగే రిమైనింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, వీటి యొక్క పనితీరుని పరిశీలించడం కోసం నియమించారు. పీకే మొహంతి కమిటీ కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు పనితీరును పరిశీలించడానికి నియమించారు. అలాగే కోవిడ్-19 ప్రభావం దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాలపైన కోవిడ్ యొక్క ప్రభావం పడిందా? భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఉత్పత్తి రంగాలు, సర్వీసు సెక్టార్, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటి మీద ప్రధానంగా కోవిడ్ ఎఫెక్ట్ ఏంటంటే పడింది. మరి ఇండియాలో ఈ కోవిడ్ ప్రభావాన్ని పరిశీలించడం కోసం రాజీవ్ మెహర్షి కమిటీని నియమించారు. రాజీవ్ మెహర్షి కమిటీ కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎంత ఉంది అనే దానిని పరిశీలించటానికి నియమించారు. రమేష్ చంద్ కమిటీ షుగర్ పరిశ్రమల సమస్యలను, షుగర్ ఫ్యాక్టరీస్ సమస్యలను పరిశీలించడానికి నియమించారు. షుగర్ ఫ్యాక్టరీలు, ఇండియాలో షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కలిగినటువంటి స్టేట్ ఏదండి? ఉత్తరప్రదేశ్ కదా. ఉత్తరప్రదేశ్ ప్రపంచంలో షుగర్ కేన్ ఎక్కువగా పండిస్తున్నటువంటి కంట్రీ ఏదండి? చైనా అండి. చైనా సెకండ్, ఇండియా అన్నమాట. ఇండియా అంటే గతంలో షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ ఏంటంటే క్యూబా అని గతంలో అనేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం షుగర్ కేన్ ఎక్కువగా పండిస్తున్నటువంటి ఫస్ట్ కంట్రీ చైనా, సెకండ్కి వచ్చేసరికి ఇండియా అన్నమాట. అంటే ఈ రైతులు ఏంటంటే చాలా సమస్యలు ఏంటంటే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క మద్దతు ధర అలాగే ఈ గిట్టుబాటు ధర వీటిని పరిశీలించడం కోసం ఈ కమిటీని వేశారు. ఈ మధ్య మనకి బ్యాంకుల్లో ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. విజయ్ మాల్యా, నెక్స్ట్ మరి కొంతమంది వ్యక్తులు లేటెస్ట్గా డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్ విన్నారా? వినలేదా? 34,615 కోట్ల స్కామ్ అంటున్నారు. ఇది డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అంటే బ్యాంకుల దగ్గర ఏంటంటే బ్యాంకుల కన్సార్టియంల దగ్గర అప్పు తీసేసుకొని తిరిగి వీళ్ళేంటంటే చెల్లించకపోవటం అన్నమాట. ఈ బ్యాంకుల అక్రమాలు పరిశీలించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
వైహెచ్ మాలెగావ్ కమిటీ నియమించింది. వైహెచ్ మాలెగావ్ కమిటీ, మాలెగావ్ కమిటీ బ్యాంక్ అక్రమాల పరిశీలించడానికి ఈ కమిటీను నియమించారు. మనకి నిర్భయ చట్టం ఐడియా ఉందా? నిర్భయ చట్టాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏదండి? జేఎస్ వర్మ కమిషన్. జేఎస్ వర్మ కమిషన్ నిర్భయ చట్టాన్ని సిఫారసు చేసింది. ఈ మధ్య మనకి ఎక్కువగా న్యూస్లోకి వచ్చినటువంటి కమిటీ ఆర్ఎం లోధా కమిటీ. నెక్స్ట్ బీసీసీఐ సంస్కరణల కోసం నియమించారు. ఆర్ఎం లోధా కమిటీ, బీసీసీఐ సంస్కరణల కోసం నియమించారు. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. అలాగే చూసారా, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి క్లీన్ చిట్ ఇచ్చింది, ఒక కమిటీ ఇచ్చింది. ఆ కమిటీ పేరేంటి? ఈ కమిటీ ఏంటంటే, ఈ కమిటీ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు కూడా లేటెస్ట్గా వీళ్ళిద్దరికూ క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. గోద్రా సంఘటన విన్నారా? గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్లో 2002 ఫిబ్రవరి 27వ తేదీన మంటలు చెలరేగి 50 మందికి పైగా హిందూ కరసేవకులు చనిపోయారన్నమాట. ఆ తర్వాత గుజరాత్లో అల్లర్లు చెలరేగినాయి. దీనిపైన ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ నానావతి షా కమిషన్. అది రాయండి, నానావతి షా కమిషన్. గుజరాత్ అల్లర్లను పరిశీలించటానికి నియమించారు. నెక్స్ట్ పామ్ రాజ్పుట్ కమిటీ. పామ్ రాజ్పుట్ కమిటీ ట్రిపుల్ తలాక్ విధానాన్ని పరిశీలించడానికి నియమించారు. కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ. కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ రోడ్డు భద్రతా విధానాలను పరిశీలించడానికి నియమించారు. నెక్స్ట్ చూడండి, లేటెస్ట్గా మనకి నీతి ఆయోగ్ ఉందా? నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఎక్స్ అఫీసియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి అధికార రీత్యా చైర్మన్గా ఉంటారు. అంటే ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. లేటెస్ట్గా నీతి ఆయోగ్కు వైస్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సుమన్ బెరీ. రాయండి అది. నీతి ఆయోగ్ న్యూ వైస్ చైర్మన్ సుమన్ బెరీ. నీతి ఆయోగ్ న్యూ సిఇఓ. పరమేశ్వరన్ అయ్యర్. న్యూ చీఫ్ ఎలక్షన్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్. ఇవి మనకి ఈ యొక్క కమిటీలు అనే టాపిక్ నుండి మ్యాక్సిమం ఇందులో నుండే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట.